ఆపరేషన్ సింధూర్పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు ప్రముఖులు స్పందిస్తూ మద్దతుగా నిలిచారు. ఇందులో భాగంగానే సిపిఐ నారాయణ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా దాడిపై ఆయన మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ దాడిలో ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన దాడికి మద్దతు తెలుపుతూనే పాకిస్తాన్ ప్రజలపై దాడి చేయడాన్ని ఖండించారు. తాము పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి వ్యతిరేకం అని సిపిఐ నారాయణ తేల్చి చెప్పారు. అలాగే ఉగ్రవాదులను హతమార్చడానికే భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుందని, పాక్పై యుద్ధం చేయడానికి కాదని చెప్పుకొచ్చారు. Right to kill the terrorists in Pakistan, but not war on the Pakistan. Because war is different, and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. The terrorism should not be supported. Even in Pakistan also, they are creating more trouble to the internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and India also put together to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But the CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. ఇక పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వలేం లేదని ఎన్నాళ్ళు చెప్తూ వస్తుంది. ఇక ఈ విషయమై పలు అంతర్జాతీయ వేదికలపై తన స్వరాన్ని వినిపించినా ఎవ్వరూ నమ్మలేదు. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ దాడిలో మరణించిన ఉగ్రవాది యాకూబ్ మొఘల్ అంత్యక్రియలో పాకిస్తాన్ పోలీసులు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతేకాకుండా చనిపోయిన ఉగ్రవాది శవంపై పాకిస్తాన్ జెండాను ఉంచడం, అలాగే మొఘల్ అంత్యక్రియలను ఘనంగా నిర్వహించడంపై పాకిస్తాన్ అధికారికంగానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే విషయం బయటపడిందని భారత అధికారులు అంటున్నారు. అయితే భారత్ జరిపిన దాడులకు తగిన విధంగా జవాబిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అనడంపై ఆ దేశం ఉగ్రవాదులకు సహకరిస్తోందని తేటతెల్లమవుతోంది. మరోవైపు భారత ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబీకులు, స్నేహితులు కలిపి 14 మంది మరణించారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. Alhamdulillah. जी ऑपरेशन होता है बड़ा भी ठीक है वाले वैसे लाजिक फंक्शन बना रहे हैं मैं वाला जो तो आई एम ब्लॉक ये आपका सारे आपका పాల్గం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అనేక పరిణామాల అనంతరం భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 80 మంది ముష్కర్లను అంతమొందించింది. ఇక భారత్ ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్తో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. పాకిస్తాన్లో రెండో ఉగ్ర స్థావరంపై దాడి చేసిన దృశ్యాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ఇందులో కోట్లీలోని గుల్పూర్ వద్ద ఉన్న ఉగ్రవాద శిబిరమైన లష్కరే తోయిబా నియంత్రణ కేంద్రాన్ని ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.